అరే గజాల, చెప్పరా బట్టు. అప్పట్లో థియేటర్లో రిలీజ్ అయినప్పుడు బ్రహ్మానందం సినిమా మనకు చూడడం కుదరలేదు. నిన్న ఓటీటీలోకి వచ్చింది, ఈ రోజు ఈ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే బానే ఉంది, కానీ ఇంకా బాగా తీయచ్చు. మెయిన్ గా ఎక్కడ ఫాల్ట్ వచ్చిందంటే రైటింగ్ స్టేజ్ లోనే ఫాల్ట్ ఉంది. అలా అని చెప్పి బ్యాడ్ రైటింగ్ అన్నాం, బ్యాడ్ చాయిస్ అని చెప్తాను. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం మంచి సీన్లు పడి ఉంటే సినిమా ఒక లెవెల్ కి వెళ్ళిపోయేది. ఎందుకంటే అంత మంచి స్టోరీ లైన్, అలా అని చెప్పి ఏదో సర్ప్రైజింగ్ స్టోరీ లైన్ కాదు, కానీ మంచి స్టోరీ లైన్ కరెక్ట్ గా తీసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేది సినిమా. సినిమా అయితే ఒక మంచి కాన్సెప్ట్ ఎంకరేజ్ చేయండి అన్నట్టే మాట్లాడారు. ప్రమోషన్స్ కూడా అలాగే జరిగినాయి. బ్రహ్మానందం గారు కూడా చాలా కాలం తర్వాత ఆన్ స్క్రీన్ మనకు కనిపించడం జరిగింది. తన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ ఇంకా వాళ్ళ అబ్బాయి గౌతమ్ చాలా కాలం తర్వాత మళ్ళీ ఆన్ స్క్రీన్ కి వచ్చాడు. తన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నిజం చెప్తున్నాను, బ్రహ్మానందం గారిని వాళ్ళ అబ్బాయి గౌతమ్ డామినేట్ చేశారని చెప్పాలి. గౌతమ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు, బ్రహ్మానందం గారు కూడా బాగా చేశారని చెప్పుకోవాలి. అండ్ వెన్నెల కిషోర్ కూడా ఫుల్ లెంత్ రోల్, వెన్నెల కిషోర్ కూడా బాగానే చేశాడు. చెప్పాలంటే వెన్నెల కిషోర్ కి రాసుకున్న డైలాగులు కానీ క్యారెక్టరైజేషన్ కానీ అంత గొప్పగా ఏమనిపించలేదు. గౌతమ్ క్యారెక్టరైజేషన్ అయితే మాత్రం చాలా బాగా రాసుకున్నాడు. కానీ అంత సెటప్ చేసినాడు, పే ఆఫ్ సరిగ్గా ఇచ్చుకోవాలి కదా, అది గనక కరెక్ట్ గా ఇచ్చి ఉంటే బాగుండేది. మంచి పొటెన్షియల్ ఉంది మా ఈ రైటర్ దగ్గర, కానీ కొంచెం బాగా రాసుంటే బాగుండేది. డైలాగులు అయితే కొన్ని చాలా బాగుంటాయి, కొన్ని ఏదో రాసియాలి కదా అని రాసినట్టు ఉంటాయి. అంటే స్టార్టింగ్ లో ఉన్న ఇంట్రెస్ట్ నీకు ఫ్రేమింగ్ లో గానీ ఈ డైలాగ్ రైటింగ్ లో గానీ ఎండింగ్ వచ్చేసరికి ఉండదు, పడిపోద్ది అనమాట పేలవంగా. ఓకే, కానీ అలా ఉన్నప్పుడు మన మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ తో కొంచెం లేపచ్చు. ఈ సినిమా పరిస్థితి ఏమైంది వాటి విషయంలో? మెయిన్ గా ఈ సినిమాలో నాకు నచ్చింది మ్యూజిక్. మ్యూజిక్ ఫార్ములా నచ్చింది. అంటే ఏంటంటే ఎక్కడ మ్యూజిక్ కావాలో అక్కడ మ్యూజిక్ ఇచ్చుకుంటూ, ఎక్కడ మ్యూజిక్ అవసరం లేదో ఎక్కడ సౌండ్ మాట్లాడుతుందో అక్కడ సౌండ్ ఇచ్చుకుంటూ చాలా బాగా బ్యాలెన్సింగ్ గా మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఇందాక ఒక పాయింట్ చెప్పాను చూసావా, స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా తీసినట్టు ఉంటది సినిమా, ఎల్లి కొద్దీ ఆ ఇంట్రెస్ట్ పడిపోతున్నట్టు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ పరిస్థితి కూడా అంతే, చాలా రెగ్యులర్ గా అయిపోద్ది సెకండ్ హాఫ్ వచ్చేసరికి. సినిమాటోగ్రఫీ ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఇంట్రెస్ట్ సెకండ్ హాఫ్ లో ఉండదు. అండ్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే బాగానే ఉంటాయి, బాగానే ఖర్చు పెట్టారు. ఆ ప్రొడ్యూసర్ గురించి తెలుసు మనకి, కథ బాగుంటాయి, ఎంత దూరమైనా వెళ్తాడు. అలా అని చెప్పి మరీ ఎక్కువ పెట్టాడు, ఎంత పెట్టాలో అంత పెడతాడు. ఓకే మామ, ఎంతకీ వెర్డిక్ట్ ఏమిస్తావు? బాగానే ఉంది సినిమా, ఒకసారి చూడొచ్చు. ఓకే మామ, ఎంతకీ ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది? ఓ ఓ సారీ ఇప్పుడు నేనే చెప్పి మళ్ళీ ఇప్పుడు నేనే అడుగుతున్నానేంటి? ఆడియన్స్ గురించి అడిగేలారా, ఆహాలో స్ట్రీమ్ అవుతుందని నీకు నాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు, వీళ్ళు చూసేస్తారు కూడా.